ఎక్కడ్రా మన హ్యాండ్ కనిపించదే? అడుగా మన హ్యాండ్ వచ్చేసాడు. హ్యాండా లెగ్గా? నా హెడ్ పోయే పరిస్థితిలో పరిగెత్తుకొచ్చా. తొందరగా టీవీ పెట్టండి రా. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా నా వైఫ్ తో చెప్పొచ్చా? అరే తనే ఫోన్ చేస్తుందిరా. సీఎం గారు వచ్చారా? ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు వచ్చేస్తారు. నీ ఎక్కమా పవర్ పోయిందేంట్రా? నీకు పవర్ పోయింది మీ ఇంట్లో. బతుకు బతానే వాళ్ళు నీకు. ఏమండి, ఇంటర్వ్యూ త్వరగా మొదలు పెట్టండి. రెడ్డి గారు చెప్పేది వినాలి. ఇదిగో రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్రశ్నలు అడగమంటారా? అడగండి. వై అని అడ్డు చెప్పను, ఎస్ అని ఆన్సర్ ఇస్తాను. ఎలా చేపడుతున్నారు? అభయహస్తంతో. ఆహా, ఇదే తమ స్టైల్లో తమరు ఎలా చెబుతారు? చేసేదే చెయ్యి. ఆహా, సూపర్ సార్. చేసేదే చెబుతాం, చెప్పేదే చేస్తాం అనడం మీకు ఎలా సాధ్యమైంది సార్? పరిపాలన, వ్యవసాయం, ప్రగతి మా ఫలసాయం. కొంచెమే అర్థమైంది. సరే సార్, మీ ఉచిత విద్యుత్ విమర్శ గురించి. ఉచిత విద్యుత్ అంటే ఊరికే ఇచ్చే విద్యుత్ కాదు, మేము ఉచిత రీతిలో ఇచ్చే విద్యుత్. విమర్శకులు వేలు పెడితే తెలుస్తుంది. వాగ్దానాలే మాకు ప్రేరణ, అవి నెరవేర్చడమే సాధన. సాధన అధ్యక్ష, అందుకే చేశాం వాగ్దానాలు. సార్, తర్వాత ప్రశ్న మన్నించాలి. పలు పదాలకు హాజరవ్వాలి కనుక ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. చాలా థ్యాంక్స్ సార్. తమ్ముడు విన్నావా? ఇంటర్వ్యూ అదిరిపోయింది. సరే, ఎప్పుడొస్తున్నారు? నేను బ్యాంక్ మేనేజర్స్ తో క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడాలి. అవన్నీ చూసుకుని రాత్రికి వచ్చేస్తాను. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. తర్వాత మా నాన్నకి ఆయనకి దండ పట్టుకొచ్చి వేయమంటావా? బానే ఉన్నాడుగా. వెతకాలి, అలా అడగండి. నాన్న మాట్లాడతారట, ఇస్తాను. చెప్పుకోవయ్యా. బావలుడు, నా కాడ నువ్వు ఉంగరం సేన ఎప్పుడో అమ్మేసి ఇచ్చేసినండి. ఇంకా నా కాడ ఎండు మొలతాడు ఒకటే ఉన్నది. అది అమ్మేసి 2000 ఒట్టుకొస్తాను. కట్నం ఇక్కడ రాసేసుకో. నువ్వు పులసేపకుని గొప్పడివే. అందుకనే కదా పిత్తన బెగలా నీ కూతురు నాకు ఇచ్చి కట్ట పెట్టేసినావు. ఓకేరా, ఈ దెబ్బతో ఈ రోజంతా జలసా చేసుకోవచ్చు. కమాన్, కచేరీ ప్రారంభిద్దాం. అది సరేగాని నా దగ్గర 700 రూపాయలు తీసుకున్నావు. ఎప్పుడు ఇస్తావు చెప్పు. చెల్లించవలసిన రుణాలు కరువు కారణంగా మాఫీ చేయడమైనది. మాఫియా? Don't worry about it, sir. I'll take care of it. Okay. Come in. హాయ్. Hi, good morning. హాయ్ మదన్, తీసుకోండి. Sweet బాక్స్ అంతా నీకే. birthday? ఇంకో 8 months లో. Hey, congratulations. Thank you, Congrats. madam. Sit down, sit down. Last week మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేశాను. డబ్బు లేక ఫ్యాక్టరీ పనులు ఆగిపోయాను విన్నాను. రెండో ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలేగా తీసుకోవాల్సింది. దానికి ముందే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగాను. You amaze me. He's such a gentleman. Well, డబ్బు రెడీ, నెక్స్ట్ అగ్రిమెంట్ రెడీ. భాస్కర్, tell me what you're hoping for. ఆడపిల్ల మగపిల్లడా? తప్పకుండా ఆడపిల్లే. That's good. మదన్, ఇందులో 6 లక్షలే ఉన్నాయి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంతే కదా? లేదు మదన్, అగ్రిమెంట్ ప్రకారం 10 లక్షలు ఇవ్వాలి కదా. లాస్ట్ మంత్ ఇచ్చిన 10 లక్షలకి 1.5 lakh వడ్డీ, ఇప్పుడు ఇచ్చిన 10 లక్షలకి 1.5 lakh వడ్డీ అడ్వాన్స్ గా తీసుకున్నాను. తర్వాత మా కోసం ఖర్చు పెట్టినందుకు 1 లక్ష బిల్లా? You said it. బిజినెస్ ఎక్స్పెన్సెస్ 1 lakh. అండ్ భాస్కర్, నా ప్రొఫెషనల్ చార్జెస్ ఒక్క పైసా కూడా తీసుకోలేదు. హే భాస్కర్, ముఖం చూడు. మనం ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నామని ముఖం ఆడిపోయింది. Hey, I am serious. వాట్ డు యు మీన్? అంటే నెలకి 15% వడ్డీయా? హే, హీస్ జోకింగ్ యా. No, Archana. It's not a joke. I'm dead serious. బయట ఎంక్వైరీ చేసి చూడండి భాస్కర్, ఇదే ఇప్పటి మార్కెట్ రేట్. అగ్రిమెంట్ లో వడ్డీ తక్కువగా రాసి అసలు ఎక్కువగా లావుతాం. ఇంత వడ్డీ ఇవ్వడం మా వల్ల కాదు. ఈ డబ్బు మాకు అక్కర్లేదు. Are you sure? ఫ్యాక్టరీ పనులను అలాగే ఆగిపోతాయి భాస్కర్. ఆగని, ఈ డబ్బు మాకు అక్కర్లేదు. అయితే ముందిచ్చిన 10 లక్షల రూపాయలు ఇంకో 30 రోజుల్లోగా వడ్డీతో సహా ఇవ్వాలి. అగ్రిమెంట్ ప్రకారం 60 నెలలు టైం ఉంది. ఆలోగా మీ డబ్బు మీకు ఇస్తాను. 60 months? 60 days లో ఇస్తారని అగ్రిమెంట్ లో సైన్ చేసి తీసుకున్నారు. నాట్ ఎట్ ఆల్. అగ్రిమెంట్ లో 60 months అనే రాసింది. అలాగా? లెట్ మీ సీ. 60 days, 60 రోజులు. 30 రోజులు అయిపోయాయి, ఇంకో 30 రోజులే ఉన్నాయి. ఇది చీటింగ్. నేను అగ్రిమెంట్ లో సంతకం పెట్టినప్పుడు 60 నెలలని రాస్తుంది. మదన్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎందుకు ఎక్సైట్ అవుతున్నావు? 60 రోజుల డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే ప్రాజెక్ట్ రైట్స్ నాకు రాసి ఇచ్చేసేయండి. అందుకు వేరే వాడిని చూసుకో. హే వెయిట్, అగ్రిమెంట్ అలాగే రాస్తుంది. ఇది మీ సంతకమేగా భాస్కర్? నేను సంతకం పెట్టిన అగ్రిమెంట్ లో చివరి పేజ్ లో 4 లైన్లు ఉన్నాయి. మిగతావన్నీ నువ్వు దొంగతనంగా చేర్చుకున్నావు. భాస్కర్, యు హర్టింగ్ మీ నౌ. డోంట్ యూస్ సచ్ స్ట్రాంగ్ వర్డ్స్. మీకు 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి, ఇచ్చిన డబ్బుని 30 రోజుల్లోగా వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. ఇవ్వలేదంటే? సెకండ్ చాయిస్,
ఇచ్చేలా చేస్తాను. బెదిరిస్తున్నావా? నా అగ్రిమెంట్ లో 60 months అని క్లియర్ గా రాస్తుంది. ప్రాజెక్ట్ రైట్స్ గురించి ఒక్క వర్డ్ కూడా లేదు. ఏయ్, నీతో ఏంట్రా మాటలు? ఐఎమ్ గోయింగ్ టు పోలీస్. రా. అయ్యో, ఐరన్ బాక్స్ ఎవరు ఆన్ చేశారు? నీళ్ళు తీసుకురా, వెళ్ళు. ఓకే. అర్చన! జాగ్రత్త, భాస్కర్. హలో, మీ అగ్రిమెంట్ చెక్ చేసుకున్నారా భాస్కర్? ఏయ్, మనుషులు పెట్టి అగ్రిమెంట్ కాల్ చేస్తే నేను వీటన్నిటికీ భయపడను రా. ఏంటి అగ్రిమెంట్ కాపీ కాలిపోయిందా? అర్చనని అడిగారా? వచ్చే హడావుడిలో ఐరన్ బాక్స్ ఏమైనా ఆఫ్ చేయకుండా వచ్చేసిందేమో. రేయ్, పోలీసులు అడిగినప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పరా? పోలీసులు పిలవండి, ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేయమనండి, అగ్రిమెంట్ ని ఎవరు కాల్చారో కనిపెట్టమనండి. రేయ్, బ్యాంకులో అప్పు తీసుకున్నట్టుగా అనుకున్నారా భాస్కర్? అక్కడ గడువులోగా డబ్బు కట్టలేదు అంటే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. కానీ నేను అలా కాదు, చట్టాన్ని మీరే యాక్షన్ తీసుకుంటారు. రేయ్, సాక్ష్యం లేకుండా. భాస్కర్, భాస్కర్. సార్. రేయ్, నన్నే మోసం చేయాలని చూస్తావా? నా ఇంటికి నిప్పు పెడతావట్రా? రేయ్, చూడరా. రేయ్, చూడరా. రేయ్, రేయ్. ఇదిగో. Would you like to have some water? ఇల్లు తాగిస్తాను రా నీళ్లు. నువ్వు తప్పకుండా వదలరా. Control yourself, భాస్కర్. Please, భాస్కర్. ఒక్క నిమిషం. అర్చన, you just missed the show. భాస్కర్ ఏం చేశాడో చూస్తావా? సెక్యూరిటీ కెమెరా భాస్కర్. పోలీసులు కంప్లైంట్ చేస్తానారుగా, వెళ్ళి మీరే చేస్తారా లేక నన్ను చేయమంటారా? వెరగొట్టింది ఎలాగో వెరగొట్టారు, ఏదైనా సింపుల్ గా చేసి ఉండొచ్చు కదా. ఆల్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్ని కలిపి టోటల్ డ్యామేజ్ 2 లక్షలు, పాత బాకీ 12.5 లక్షలు, మొత్తం కలిపి 14.5 లక్షలు, 14.5 lakhs. ఇవాటి నుంచి దానికి కూడా వడ్డీ పెరుగుతుంది. రేయ్, వేసుకోరా, దీనికి కలిపి వేసుకోరా. రేయ్, రేయ్, ఏయ్, దయా, అంత రఫ్ గా హ్యాండిల్ చేయకు. ఆయన మన కస్టమర్, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇదిగో నీ ఫోన్. ఏమైంది నీకు? ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించావు? నువ్వు చదువుకున్న వాడివేగా, ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు? పిచ్చి వాళ్ళ వాడు ఆఫీస్కి వెళ్ళి అన్ని విరగొట్టొచ్చావు. అసలు నీకు రౌడీకి తేడా ఏమిటి? రేయ్, రౌడీని వాడి ఇష్టానికి అన్ని కాల్చి పారేస్తే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? నేను యూనివర్సిటీ ద్వారా ఉద్యోగం సంపాదించి బతికేవాడిని. బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మోడల్ ప్లాన్ పెడదామని నిన్నే అడిగానే. గవర్నమెంట్ నీ ప్రాజెక్ట్ ని చెత్తపుట్లు పారేశారుగా, బ్యాంక్ లో రిజెక్ట్ చేశారు. అందుకే మదన్ దగ్గరికి వెళ్ళాం. ఫ్రాడ్ వాడు, 1వ నెంబర్ ఫ్రాడ్. వాడు నా ఫ్రెండ్, నాతో చదువుకున్నాడు, ఎంతో బుద్ధిమంతుడు, లోకాన్ని ఉద్ధరిస్తాడన్నావు. సరే, నేను మూర్ఖురాలే, నువ్వు పెద్ద మేధావి కదా. వాడు ఫ్రాడ్ అని తెలియగానే వదిలేసి రావచ్చుగా. వాడు పిలవగానే కార్లో ఎక్కిలించుకుంటూ వెళ్ళాం. ఏయ్, భాస్కర్, ఏమిటా ఇదంతా? శివ, ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఏయ్, నువ్వు మాట్లాడుకో. అన్నిటికీ కారణం నువ్వే. ఏంటేంటి? నా మొహం చూసి చెప్పు. అన్నిటికీ నేనేనా కారణం? నువ్వే. ఇది నీ మొహం చూసి కూడా చెప్పాలా?
ఒరే భాస్కర్, ప్లీజ్ నన్ను వదిలేరా. సరే సరే పద ఎక్కడికి? పద చెప్తాను. అర్చన, 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 గెట్ అవుట్. బయటికి వెళ్ళు. ఏంటి భాస్కర్? మదన్, ఫోన్ అర్చనకివ్వు. అర్చన ఇక్కడ లేదు. అయితే తన ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏ నీతో చెప్పలేదా? ఇల్లు వదిలి పారిపోయిందా? రేయ్, అర్చనకి ఏమైనా అయిందో నిన్ను ఊరికే వదిలిపెట్టను. కమ్ ఆన్ మ్యాన్, గివ్ మీ ఎ బ్రేక్. నీ ఇంటికి నిప్పట్టుకున్నా నీ పెళ్ళాం కనపడకుండా పోయినా కారణం నేనేనా? మాట విని వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేయి. 3 రోజులు అయ్యాక డ్రైనేజ్ నుంచి బాడీని తీసి నీకు అప్పగిస్తారు. రేయ్, రేయ్, ఏయ్, నైట్ కొట్టిన దిగిన తర్వాత మాట్లాడు భాస్కర్. ఐఎమ్ బిజీ నౌ. రేయ్, హలో, షిట్. నువ్వు చదువుకున్న వాడివేగా, ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు? అసలు రౌడీకి నీకు తేడా ఏంటి? మీరేం చేస్తారో నాకు తెలియదు, బట్ ఐ నీడ్ ద ప్రాజెక్ట్ అట్ ఎనీ కాస్ట్. అది తప్పకుండా మీకే. హలో హలో మదన్, చల్మే భాస్కర్. అర్చన ఎక్కడ్రా? మీకు అర్చన కావాలా లేక తన ఫోన్ కావాలా? రేయ్, నీ కూతురు దివ్య ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఓ గాడ్, తనని కిడ్నాప్ చేసావా? రేయ్, అర్చన ఎక్కడ్రా? నీకెందుకు ఈ కిడ్నాపింగ్ వ్యవహారం అంతా? కనీసం ఓ చీమను చంపడమైనా నీ వల్ల వీలవుతుందా? నువ్వెన్ని మెట్లు కిందకి దిగినా విల్లన్వి కాలేవు. అవును, దివ్య ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటుందా లేక చాక్లెట్ తింటుందా? అది అయిపోగానే ఏడవడం మొదలెడుతుంది. అప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ముందు తెలుసుకో. తర్వాత నన్ను బెదిరిద్దాం గానీ. అర్చన ఎక్కడ్రా? అర్చన దొరకలేదంటే దివ్యని ఏం చేస్తావు భాస్కర్? అది నీ కూతుర్ని. నీకు తెలియడం లేదు కదా, నేను నేర్పించరా? 1 డే వెయిట్ చేయి. అర్చన దొరకలేదు అంటే పాప చిటికిన వేళ మాత్రం నాకు పంపించు. 2వ రోజు దొరకలేదంటే మోచేయి వరకు పంపించు. అప్పటికీ అర్చన తిరిగి రాకపోతే కాళ్ళను ముక్కలు ముక్కలు చేసేయి. చివరిగా ముక్కలన్నింటినీ ఒక గోనెలో మూట కట్టి నా ఇంటి గుమ్మంలో తీసుకొచ్చి పారేసేయి. రేయ్, రేయ్, నువ్వు ఒక తండ్రివేనా? అది కిడ్నాప్ చేయడానికి ముందు ఆలోచించుండాల్సింది భాస్కర్. హలో, దివ్య! హలో, రమ్మి! దివ్య! ఉండండి, ఉండండి. దివ్య! వెళ్ళు. రమ్మి! ఏం కాలేదు, భయపడండి. నువ్వు మదన్ మనిషివా? ఇంకా ఏమేం కావాలి? వాట్సాప్ అన్ని చేస్తున్నా. నేను మదన్ మనిషిని కాదండి, నేను భాస్కర్ని. ఆ రోజు హోటల్లో చూసారుగా, అర్చన కనపడడం లేదండి. దీనికి అందరికీ కారణం మదనే. అందుకే వాడిని బెదిరించడానికి పాప. మదన్ని బెదిరించడమా? వాడే ఊరంతటిని బెదిరిస్తుంటే ఇది వాడి కూతురు కాదు, నేను వాడి వైఫ్ ని కాదు. మరి అతనితో హోటల్కి వచ్చారు?
నా హస్బెండ్ కు ఒక మేజర్ యాక్సిడెంట్. ఆపరేషన్ ఖర్చు 5 లక్షలు దాటింది. వేరే దారి లేక మదన్ దగ్గర అప్పు తీసుకున్నాను. మోసపోయాను. నన్ను వాడి కుప్పిట్లో పెట్టుకున్నాడు. వాడు పిలిచినప్పుడల్లా నేను వెళ్ళాలి. ఒకరికి అమ్మగా ఉండొచ్చు, అక్కగా చెల్లిగా ఉండొచ్చు, కానీ భార్యగా ఉండాలంటే అది కూడా భర్త బతికుండగానే. ఆ బాధ అనుభవిస్తేనే అర్థమవుతుంది. నేను బలవుతుంది చాలదన్నట్టు దీన్ని కూడా నమ్మిస్తున్నాను. దీనికి అందరికీ పరిష్కారం చూడాలి. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఆల్రెడీ నా హస్బెండ్ ప్రాణాలు సగం పోయాయి. ఈ విషయం బయటకు వస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా పోతాయి. నేను రాను, నన్ను వదిలేయండి.